ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా ఈనాటి మా విశిష్ట అతిథి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారిని కోరుతున్నాం. శ్రీ 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 రామానుజండి చిరంజీవ స్వామి వారు, అట్లాగే శ్రీ అహోబిల జీవ స్వామి వార్ల పాదపద్మాలకు నమస్కారం. శ్రీ రామేశ్వరరావు గారి దంపతులు, శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులు, వారి తల్లిగారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ, వేద పండితులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించుకోవడం మామూలుగా అది వ్యక్తిగత విషయంగా పరిగణించబడేది. దాన్ని నరేంద్ర చౌదరి గారు, వారి దంపతులు, కుటుంబం భక్తి టీవీ మాధ్యమంతో ఒక కొత్త ఊపునిచ్చి దీన్ని సామూహిక కార్యక్రమంగా ఒక 4 సంవత్సరాల కింద రూపొందించి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినారు. అది చూస్తే అలంకరణ కూడా దేవాలయాల ప్రతీకలు, వేద మంత్రోచ్చారణ, రకరకాల నిమగ్నమైన పూజలతో జరుపుకునే ఈ ఏర్పాటు చేసినారు. అది శ్రీమాన్ చిరంజీవ స్వామి వారు రావడం మనకు అందరికీ అదృష్టం. కార్తీక పౌర్ణమి అందరికీ తెలుసు, అది శివకేశవుల సమారాధన. కార్తీక పౌర్ణమి యొక్క పవిత్రమైన మాసం. దీపాలు వెలిగించి ఒక దైవ సంకల్పం చేస్తే కోరికలు సిద్ధించేవి కాకుండా మనకు కూడా ఎంతో సంస్కారం ఏర్పడుతుంది. ఇవాళ భారతీయ సంస్కృతికి ఎనలేని గౌరవం లభిస్తుంది. దేశ విదేశాల్లో మన జీరస్వాముల వాళ్ళ పర్యటనలు, మన దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఇక్కడ భక్తి టీవీ లాంటి సంస్థలు చేయడం వల్ల మనకి ఇంట్లో ఏమాత్రం కొంచెం ఇబ్బంది ఉన్న ఇట్లాంటి సామూహిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కలిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 4 సంవత్సరాల క్రితం భక్తి టీవీ ఒక్కటే, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ వివిధ టీవీ ఛానళ్ళు కూడా కార్యక్రమాలు జరుపుతున్నాయి. అది పోటీతత్వమైనా కానీ ప్రజలకు ఉపయోగపడేదే. దీపాన్ని దీపంతో వెలిగించమంటారు. అట్లాగే ఇది నరేంద్ర చౌదరి గారి వారిది మొదటి దీపం అయింది. ఆ దీపంతో ఇంకో ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి. ఈ పరంపర ఇట్లాగే కొనసాగాలని ఆశిస్తూ మనందరికీ ఆ భగవంతుడు, పరమశివుడు, శ్రీమన్నారాయణుడు, శివకేశవులు మన జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తూ, మనందరం ఇప్పటికీ కొంచెం కాలాతీతమైంది. స్వామివారి ప్రవచనం కాగానే ఒక పెద్ద ఎత్తున ఒక ఉత్సవ రూపంలో దీపారాధన జరుగుతుంది. దానికోసం వేచి చూద్దాం. నమస్కారాలు. అందరికీ శుభం కలుగాలి. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.